హలో ఎవ్రీవన్, హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్. మనకు చాలామంది అప్రెంటిస్షిప్ గురించి అండ్ అసెస్మెంట్ టెస్ట్ గురించి అడగడం జరిగింది. ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ కంటే ముందు మనం అప్రెంటిస్షిప్లో ఉన్నాం కాబట్టి అప్రెంటిస్షిప్లో నేర్చుకోవాల్సిన మేజర్ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అసెస్మెంట్ టెస్ట్లో దీనిపైన బేస్ చేసుకునే ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్రెంటిస్షిప్లో అందరు ఏం చేస్తున్నారు? ఒక రియల్ టైం ఫీల్డ్కి సర్వేయర్స్తో కలిసి వెళ్తున్నారు. సర్వేయర్స్ ఎట్లా చేస్తున్నారో గమనిస్తున్నారు, అలాగే నేర్చుకుంటున్నారు. సో ఈ నేర్చుకునే క్రమంలో మనం నేర్చుకోవాల్సిన మేజర్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్. ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? మనం ఒక ప్లేస్లో నిల్చున్నాం, మన దగ్గర ఆ విలేజ్కి సంబంధించిన విలేజ్ మ్యాప్ ఉంది. ఆ విలేజ్ మ్యాప్ యూజ్ చేసి మనం నిల్చున్న ప్లేస్ ఏ సర్వే నెంబర్లో వస్తుంది ఐడెంటిఫై చేయగలగాలి. అదేవిధంగా విలేజ్ మ్యాప్లో చూసి ఒక సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అనేది ఆ సర్వే నెంబర్ని మనం చేరుకోగలగాలి. ఇది ఫీల్డ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఫీల్డ్ డిమార్కేషన్. ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏం చేస్తున్నాం? ఆ సర్వే నెంబర్ అదా కాదా అనేది డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫీల్డ్ డిమార్కేషన్లో ఏం చేస్తున్నాం? ఆ సర్వే నెంబర్కి సంబంధించి టోటల్ హద్దులు అనేది ఫిక్స్ చేస్తాం. ఆ బౌండరీస్ అనేది అక్యురేట్గా ఫిక్స్ చేయగలగాలి. అదేంటి? ఫీల్డ్ డిమార్కేషన్. నెక్స్ట్ సబ్ డివిజన్ వర్క్ ఎందుకు చేస్తాం? మేజర్గా ల్యాండ్ ఎక్విజిషన్స్లో ఈ సబ్ డివిజన్ వర్క్ అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక రోడ్ పోతుంది అనుకోండి, కొత్తగా ప్రపోజ్డ్ రోడ్, లేక ఒక ఇరిగేషన్ కెనాల్ పోతుంది అనుకోండి, ఇంకేదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దీనికి సంబంధించి సబ్ డివిజన్ వర్క్ ప్రిపేర్ చేసి మనం సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ అవార్డ్ స్టేజ్కి అనేది వెళ్తుంది. అంత ఇంపార్టెన్స్ అనేది ఈ వర్క్కి ఉంటుంది. సో సబ్ డివిజన్ వర్క్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు మంచి సర్వేయర్గా పేరు తెచ్చుకోగలుగుతారు. ఏం చేయాలి ఈ సబ్ డివిజన్ వర్క్లో? మనం ప్రిపేర్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోడి స్కెచ్, పోడి మ్యాప్ అండ్ పోడి టీపన్స్ యాజ్ వెల్ యాజ్ ఏరియా లిస్ట్. ఈ టీపన్స్కి ఏరియా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికార్డ్స్ అన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో తరవుగా నేర్చుకోవాలి అండ్ మంచి స్కిల్ అనేది పెంచుకోవాలి దాంట్లో. నెక్స్ట్ మనకి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి రిజిస్టర్స్ ఏం మెయింటైన్ చేయాలి అండ్ ఫైల్స్ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఇది కూడా తెలియాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం లైక్ డిజిపిఎస్ అండ్ జిఎన్ఎస్ఎస్ రోవర్స్. వీటిని కూడా ఎలా వాడాలి, ఏ వర్క్లో ఎట్లా యూజ్ చేయాలి అనేది స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఈ గొలుసులు అండ్ ఈ క్రాస్ స్టాఫ్స్లు యూజ్ చేయడం చాలా తగ్గిపోతుంది. అంటే ఇప్పటికే తగ్గిపోయింది క్రాస్ స్టాఫ్ యూజ్ చేయడం. అదేవిధంగా ఈ మోడర్న్ ఎక్విప్మెంట్స్ని ఎలా వాడాలనేది, ఎలా ఆపరేట్ చేయాలి, ఇది మన సర్వేని సింప్లిఫై చేస్తుంది, అంటే మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది. సో మనకు అనే స్కిల్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ అట్లానే ఎంజాయ్మెంట్ సర్వే చేసేటప్పుడు సో ఒకరిది మనం ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం ఒక పట్టేదారిది, అదేవిధంగా తన పక్క వారిది ఇట్లా ఎంజాయ్మెంట్ సర్వే చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు ఫీల్డ్ బుక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ మనం తరవుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ పనులన్నీ చేస్తున్నాం, అన్నీ నేర్చుకుంటున్నాం. సో ఈ నేర్చుకునేటప్పుడు ఏ రోజు ఏ వర్క్ వెళ్తున్నాం, ఏ మండల్లో వర్క్ చేస్తున్నాం, ఏ విలేజ్లో వర్క్ చేస్తున్నాం, ఆ విలేజ్లో ఏ సర్వే నెంబర్ వర్క్ చేస్తున్నాం, సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒక ప్యాటర్న్లో రాసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం టూ డైరీ అంటాం. టూ డైరీ ఈజ్ నథింగ్ బట్ ద డైలీ వర్క్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్, రైట్? ఆ టూ డైరీ అనేది కంపల్సరీ అందరూ మెయింటైన్ చేయాలి. ఏ రోజు ఏ వర్క్కి వెళ్ళినాం అనేది దాంట్లో మనం మెన్షన్ చేసుకోవాలి. ఈ టూ డైరీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని వర్క్స్ మనం చేసినప్పుడు ఆ వర్క్ సంబంధించిన రికార్డ్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఆ వర్క్స్ రికార్డ్స్ దగ్గర పెట్టుకొని టూ డైరీ కూడా అసెస్మెంట్ టెస్ట్ కంటే ముందు మనం ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అసెస్మెంట్ టెస్ట్కి మనం వెళ్తాం. అసెస్మెంట్ నేమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ది టెస్ట్. ఏం చేస్తారు దీంట్లో? అసెస్ అనేది చేస్తారు, మీకు సర్వే పైన ఎంత నాలెడ్జ్ ఉందనేది అసెస్ చేస్తారు. సో ఈ టెస్ట్ మనకు తలీంలో జరిగినప్పుడు ఎట్లా చేసిరంటే 2 స్టెప్స్లో చేసిండు. ఒకటి మనకి రూమ్లో ప్లాటింగ్ ఎట్లా, ఒక టీపన్ ఇచ్చేసి కన్వర్షన్స్ చేయమంటారు. అదేవిధంగా ఇంకొక టీపన్ ఇచ్చేసి ప్లాటింగ్ చేయమంటారు. ఆ ప్లాటింగ్ 1:2000 కావచ్చు, 1:1000 కావచ్చు, 8 inches 1 mile కావచ్చు, 6 inches 1 mile కూడా కావచ్చు.
నెక్స్ట్ ఇంకొక టీ పని ఇచ్చేసి ఏరియా క్యాలిక్యులేషన్ చేయమంటారు. సో ఆ టీ పన్స్ అనేవి మనకు ఈ న్యూమరికల్స్ అనేవి నేర్చుకుంటున్నాం ఎట్లాగో. తెలుగు, మరాఠీ, ఉర్దూ మేజర్ ఇంపార్టెంట్ అండ్ హిందీ కూడా నేర్చుకోవాలి. ఈ టీ పన్స్ని మనం కన్వర్షన్, ప్లాటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. అండ్ వైవా కూడా ఉంటుంది. వైవా ఫీల్డ్కి సంబంధించి ఉంటుంది, సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది. ఈ వైవా కూడా కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రియల్ టైం ఫీల్డ్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ స్టెప్, ఆ రియల్ టైం ఫీల్డ్లో ఒక విలేజ్కి తీసుకెళ్ళి విలేజ్ నక్షా ఇస్తారు. ఆ విలేజ్ నక్షాలో ఒక సర్వే నెంబర్కి సంబంధించిన టీపన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ దాని ఏరియా కూడా చెప్తారు. మీరు ఏం చేయాలి, ఆ విలేజ్ మ్యాప్ టీపన్ హెల్ప్ తీసేసుకొని ఆ సర్వే నెంబర్ని డిమార్కెట్ చేయాలి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం డిమార్కెట్ ఎట్లా చేస్తాం. ఫస్ట్ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ డిమార్కెట్ చేయాలి. డిమార్కెట్ అంటే ఏం చేసినాం, ఏమని చెప్పుకున్నాం. సో ఆ బౌండరీస్ అనేది ఫిక్స్ చేస్తాం, సర్వే నెంబర్ బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జామినర్స్ మీకు ఏం చెప్తారు, ఒక ఎంజాయ్మెంట్ కానీ ఒక వర్క్ కానీ అంటే ఒక ఫీల్డ్ కానీ చూపించేసి విత్ ఇన్ ద సర్వే నెంబర్ దానికి సబ్ డివిజన్ కూడా చేయమంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మిమ్మల్ని ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు, డిమార్కేషన్ చేస్తున్నారు అండ్ సబ్ డివిజన్ వర్క్ కూడా చేస్తున్నారు. సో ఈ రికార్డ్స్ అన్నీ ప్రాపర్ వేలో తయారు చేసి ఎగ్జామినర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు చూసుకుంటే ఫస్ట్ ట్రైనింగ్ దగ్గర నుండి నేర్చుకున్నదంతా ఈ అసెస్మెంట్ టెస్ట్లో మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో ఈ అప్రెంటిస్షిప్లో బాగా నేర్చుకొని అసెస్మెంట్ టెస్ట్ బాగా ప్రిపేర్ అయిపోయి టెస్ట్కి మంచి పర్ఫామ్ చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ గివ్స్ యూ ద రిజల్ట్స్ వెదర్ యు ఆర్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ ఆర్ అవుట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో అసెస్మెంట్ టెస్ట్ ఈజ్ ద ఫైనల్ టెస్ట్ దట్ షోస్ యువర్ క్యాలిబర్ ఇన్ ద సబ్జెక్ట్. సో మీరందరూ ఒక మంచి గైడెన్స్తో ఈ అసెస్మెంట్ టెస్ట్కి వెళ్ళి బాగా పర్ఫామ్ చేసి ఆ లైసెన్స్ అనేది గెయిన్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.